హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాజ్ రాసిన ఆ స్లిప్లో ఉన్న మ్యాటర్ చదివి గుండె పగిలి ఏడుస్తూ కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, దారి తెన్ను తెలియక అలా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతకంటే కట్టుకున్న భార్యకు మోసం ఏముంటుంది? నన్ను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నన్ను ప్రేమించడం లేదు, 3 నెలల తరువాత నీ దారి నీది అని నా భర్త చెప్పగానే చెప్పాక ఇంకా నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు అని ఏడుస్తూ అక్కడి నుంచి పిచ్చి దానిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పూజ పూర్తయిపోయిన తరువాత కనకం వాళ్ళు ఇలా అంటారు, బాబు ఇంకా మేము బయలుదేరుతాము అని అంటే అలాగేనండి అని చెప్పేసి అంటాడు రాజ్. ఇంతకీ కావ్య కనిపించడం లేదు అని అంటే అక్కడ వంటగదిలో వంట ఏమైనా చేస్తుందేమో అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. అవునవును, అమ్మాయికి చాలా పనులున్నాయి, సరే బాబు మేము వెళ్ళొస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి ఇక కనకం వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పూజ అంతా పూర్తయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత రాజ్ తన రూమ్లోకి వస్తాడు. ఇక అక్కడికి వచ్చాక కావ్య కనిపించదు. ఎందుకో తన మనసుకి బోసిగా అనిపిస్తుంది, ఆ రూమ్ అంతా బోసిగా అనిపిస్తుంది. ఏది ఈ కళావతి ఇప్పటి వరకు కిందే ఉన్నట్టుంది, లేదు లేదే కింద కూడా లేదే. అందుకనే కావ్య వాళ్ళ అమ్మ కూడా కావ్యని అడిగింది, కానీ కావ్య కింద కూడా లేదు, ఈ రూమ్లో ఉందేమో అనుకొని వచ్చాను, కానీ ఇక్కడ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా అని చెప్పి రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది కళావతి అని ఫోన్ తీసి ఫోన్ చేస్తాడు. అయితే కావ్య ఫోను స్విచ్ ఆఫ్ అయ్యి ఉండడంతో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక రాజ్ కంగారు పడతాడు, ఏది కళావతి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది, ఇంట్లో లేనట్టుంది, ఇంకా ఏంటి కిందెక్కడను ఉండుంటుందేమోలే అని కిందకి వస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ధాన్యలక్ష్మి, ఇదేంటి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్తున్నారు అని తెలిసి కూడా ఈ పిల్లేంటి ఇంకా బయటికి రాలేదు, అయినా వంటలన్నీ ఎప్పుడు పూర్తయిపోయాయి కదా, ఇంకా వంటగదిలో ఎందుకు ఉంటుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది. కానీ కిచెన్లో ఉండదు. అదేంటి పిల్ల కిచెన్లో కూడా లేదు అని అమ్మ కావ్య కావ్య అంటూ అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటుంది. కావ్య ఎక్కడ కనిపించకపోయేసరికి బయటకు వచ్చి కూడా వెతుకుతుంది, బయట కూడా ఎక్కడా ఉండదు. అమ్మ స్వప్న, మీ చెల్లెళ్ళు కావ్య ఇంట్లో లేనట్టుంది అని అంటే, అవునా ఎందుకుండదు, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా అని అంటుంది. లేదమ్మా అంతా వెతికాను అని చెబుతుంది. ఇక తర్వాత ఆ విషయం అపర్ణకి తెలిసిపోతుంది. కావ్య ఇంట్లో లేదా, ఇంట్లో లేకపోవడం ఏంటి, పండగ పూట ఎక్కడికి వెళ్తుంది, భోజనం కూడా చేయలేదు, మనందరి కడుపులు నింపింది, వంటలు చేసింది, కానీ తను పిచ్చి పిల్ల భోజనం కూడా చేయలేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది, అయినా చెప్పకుండా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదే, సరిగ్గా వెతికావా లేదా అని అనడంతో, అయ్యో అక్క అంతా వెతికాను ఎక్కడా లేదు అని అనగానే, వెతికావా కనిపించడం లేదా అని మళ్ళీ ఓసారి తను కూడా వెతుకుతుంది, ఎక్కడా కనిపించదు. నిజమే అత్తయ్య గారు, కావ్య ఇంట్లో లేదు, ఇంట్లో కనిపించడం లేదు అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అవుతారు. ఇదేంటి ఇంట్లో ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ అందరినీ ఎవరికి ఏది కావాలో అడిగి మరీ చేసే చలాకీగా తిరిగి అమ్మ ఇంట్లో లేకపోవడం ఏంటి అని అందరూ షాక్ అవుతారు. అదే సమయంలో రాజ్ కిందకి వచ్చి కావ్య అని పిలవగానే, కావ్య కావ్య ఇంకా ఎక్కడుంది, ఇంట్లో లేదు, నీకేమైనా చెప్పి బయటకు వెళ్ళిందా అని అంటే, లేదు మమ్మీ అని అంటాడు. కానీ మనసులో తనకి చాలా బాధ అనిపిస్తుంది. కావ్య లేకుండా కొన్ని క్షణాలే అయినా తనకి ఎంతో కాలంలాగా అయిపోతుంది, బోసిగా అనిపిస్తుంది. అంతమంది ఉన్న కావ్య లేని లోటు ఆ క్షణంలో తనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటుంది, ఏం జరుగుంటుంది అని అనుకుంటూ బాధపడతాడు. ఇక సుభాష్ అపర్ణ చెప్పిన వాటికి షాక్ అవుతాడు. ఏంటి కావ్య ఇంట్లో లేదా, ఏరా
ఇంకా గుడ్లప్పగించి అలాగే చూస్తావేంటి? ఈ ఇంటి కోడలు కనిపించడం లేదు అంటే వెళ్ళి వెతికి తేవాల్సిన బాధ్యత నీకు లేదా? వెళ్ళు. నువ్వే కాదు, అందరం వెళ్తాము. కావ్య ఎక్కడికి వెళ్ళిందో వెతికి తీసుకొద్దాము. నువ్వే ఏదో చేస్తుంటావు, నువ్వే అమ్మాయిని ఏదో బాధ పెట్టుంటావు. లేకపోతే ఎందుకు వెళ్ళిపోతుంది? చెప్పరా, చెప్పు. ఏం అన్యాయం చేసింది నీకు? ఏం ద్రోహం చేసిందని పండగ పూట ఆడపిల్లని బాధ పెడతావా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తావా? చెప్పరా. ఇన్నాళ్ళు నీ తప్పుల్ని నేను క్షమించాను, కానీ అమ్మాయి విషయంలో నీదేదైనా తప్పు జరిగింది అని తెలిస్తే కొడుకు అని కూడా నేను ఆలోచించను అని అంటాడు. ప్రామిస్ డాడీ, నేనేమీ అనలేదు. నేనెందుకు అంటాను? ఇందాకటి వరకు సంతోషంగా ఇద్దరం అందరి ముందు డాన్స్ వేసాము, చక్కగానే ఉన్నాము. కానీ ఎందుకు వెళ్ళిపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కూడా తెలీదు డాడీ అని అనగానే, లేదు నువ్వే ఏదో చేస్తుంటావు, లేకపోతే అలా వెళ్ళిపోదు. తనని ఎంతో బాధకి నువ్వు గురి చేసే ఉంటావు అని చెప్పి సుభాష్ అంటూ ఉండగా ఇక రాజ్ వాళ్ళ తాతయ్యకి గుండెల్లో భారంగా అనిపిస్తుంది. అసలే ఆడపిల్ల, అసలే ఇప్పుడు రాత్రి కూడా కావస్తుంది. ఎక్కడికి వెళ్ళిందో, ఏ బాధలో వెళ్ళిందో, ఏం జరుగుతుందో అని కంగారుగా టెన్షన్ పడుతూ గుండెని పట్టుకొని అమ్మ అంటూ సోఫాలో కూలబడతాడు. ఇక రాజ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. తాతయ్య, తాతయ్య, నీకేం కాలేదు కదా, నువ్వు కంగారు పడద్దు తాతయ్య అని అంటే, మనోడా, గుండెల్లో నాకు చాలా భారంగా ఉంది. ఇది నా అనారోగ్యానికి సంబంధించిన భారం కాదు మనవడా. ఈ ఇంటి కోడలు, ఇంటి మహాలక్ష్మి ఇంట్లో లేదు అని తెలిసిన తర్వాత నా గుండెల్లో భారం పెరిగిపోతుంది. తను ఎలా ఉందో, ఏ కారణంతో వెళ్ళిందో నాకు తెలియడం లేదు. మీ సంతోషం కోసమే ఇంకా నేను బ్రా అని అంటూ ఉండగా తాతయ్య అంటూ నోటిని తన చేతితో అడ్డం పెడతాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు అని. తాతయ్య ఏదో పని మీద తను బయటికి వెళ్ళుంటుంది, నేను వెతికి తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తుంది? మహా అయితే ఏ గుడికో గోపురానికో ఇక్కడెక్కడో ఉన్నా తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళుంటుంది, నేను తీసుకొస్తాను. మీరేమీ కంగారు పడద్దు తాతయ్య, మీకు నేను మాటిస్తున్నాను. నా భార్య కావ్య ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు కంగారు పడద్దు, మీరు టెన్షన్ పడద్దు, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు తాతయ్య అని చెప్పి ఇంట్లో అందరికీ చెప్పి ఇక రాజ్ బయలుదేరతాడు. ఇక కావ్య ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఎటు వెళ్తుందో తనకి అర్థం కాదు, ఏం ఆలోచిస్తుందో కూడా తనకే అర్థం కాదు. పైగా పండగ కాబట్టే బాగా అలసిపోయి పనులు చేసి భోజనం కూడా చేయలేదు కాబట్టే కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది. ఇక ఈలోపు పెద్దగా ఉరుములు మెరుపులు, లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా రాజ్ అన్ని వైపులా వెతుకుతూ ఉంటాడు. వెతికి ఎక్కడ కనపడకపోయేసరికి అక్కడ గణపతి దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంటాడు. ఏంటి తండ్రి, ఏంటి నాకు ఈ పరీక్ష? 3 నెలల తర్వాత పరిస్థితులు వాటంతటవే చక్కబడేటట్టు చెయ్యాలి అని నేను కోరుకున్నాను, కానీ నా భార్య కనిపించకుండా ఏంటయ్యా ఎందుకు చేశావు? ఇప్పుడు అడుగుతున్నాను, ఎక్కడున్నా నా భార్య నాకు కనిపించాలి. నా భార్యని నేను వెతికి ఇంటికి తీసుకురావాలి. నా భార్య కావ్య నాకు కనపడే తీరాలి అని బలంగా మనసులో కోరుకోవడంతో ఇక వెనుకాలే కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉండగా వెంటనే పరిగెత్తుకుంటూ రాజ్ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకొని కావ్య దగ్గరికి పరిగెడతాడు. ఇక పరిగెడుతూ కావ్య, కావ్య అంటూ కింద పడిపోబోతున్న కావ్యని పడిపోకుండా పట్టుకుంటాడు. ఇక పట్టుకొని అలాగే నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకొచ్చి కారులో కూర్చోబెడతాడు. కానీ కావ్య కళ్ళు తిరిగి స్పృహ తప్పి ఉంటుంది. కావ్య, అసలు ఎందుకు ఇలా వచ్చావు? నీకోసం అందరం ఎంతగా తల్లడిల్లిపోతున్నామో తెలుసా? నీకోసం అందరం బాధపడుతున్నామో, ఎక్కడికి వెళ్ళిపోయావో ఏమైందోనని అందరం చాలా టెన్షన్ పడుతున్నాము. అసలు ఎందుకు ఇలా వచ్చావు? ఏమైంది అని తనని చెంపల మీద లైట్గా తడుతూ అడుగుతూ ఉన్న కావ్య ఉలుకు పలుకు లేకుండా ఉంటుంది. ఇక తన చేతిలో నలిగిపోయిన ఓ చిన్న పేపర్ స్లిప్ ఉంటుంది. చేతిలో ఏంటి స్లిప్పు అని చెప్పి తన చేతిని
చేతిలో ఉన్న స్లిప్పుని తీసుకొని ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అది చూడగానే ఇది నేను రాసిన స్లిప్పు, ఇది నేను గణపతి హుండీలో వేశాను కదా, ఈ స్లిప్పు కావ్య దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకొని కావాలనే కావ్య ఈ స్లిప్పు తీసిందన్నమాట. ఈ స్లిప్లో నేనేమి రాసుంటానో అని టెన్షన్కి ఈ స్లిప్పు ఓపెన్ చేసి చదివి నిజం తెలుసుకొని ఇలా బయటికి వచ్చేసినట్టుంది అని అనుకుంటాడు. ఇలా జరిగిందేంటి, కావ్యకి ఎందుకు ఇలా చేసింది, ఎందుకు నిజం తెలిసిపోయింది అని బాధపడతాడు. ఇక తర్వాత కావ్య మొహం మీద కొంచెం నీళ్లు చిలకరిస్తాడు. ఇక కావ్య కళ్ళు తెరిచి చూస్తుంది. ఏంటి కావ్య, ఏంటిది, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా, చెప్పా పెట్టకుండా ఇలా ఇంట్లో నుంచి వచ్చేస్తే నీకోసం అందరూ ఎంత బాధపడతామో, ఇలా ఎందుకు చేశావు, నీకేదైనా జరగరానిది జరిగితే నేను మాత్రం భరిస్తానా అని అనగానే ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కావ్య ఇలా అంటుంది. నిజంగానే నా కోసం మీరు బాధపడుతున్నారా, లేదు అంటే ఇది కూడా నటనేనా అని అంటే ఎంత మాట అన్నావు కావ్య, అన్ని విషయాల్లో నటన ఉంటుందా, తప్పని పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో నటించాల్సి వస్తుంది, అంతేకాని జీవితాంతం నాది నటనే అని నువ్వెలా అనుకుంటావు. ఈ స్లిప్పు చదివి బాధపడి ఇంట్లో నుంచి నువ్వు వచ్చేసావా, నీకో నిజం చెబుతాను విను, ఆ నిజం తెలిసాక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం, కాకపోతే నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఓ ప్రాణం ఉంది అన్న విషయం మాత్రం నువ్వు మర్చిపోవద్దు. 3 నెలలు కంటే తాతయ్య ఎక్కువ కాలం బ్రతకరని డాక్టర్ గారు చెప్పారు. తాతయ్యకి క్యాన్సర్, అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. తను సంతోషంగా ఉంటే ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతాడు, సంతోషంగా లేకపోతే 3 నెలల్లోపు ఎప్పుడైనా చనిపోతారు. మందులు కూడా లేవు, తనది వయసు అయిపోయింది, అలాగే క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టే డాక్టర్స్ కూడా ఏమీ చేయలేము అని చేతులెత్తేశారు. ఎంతో డబ్బు సంపాదించారు, ఓ కుటుంబాన్ని ఇచ్చారు. అలాంటి తాతయ్య అలా చనిపోవడం నాకు చాలా బాధ అనిపించింది. తాతయ్య ఎంతకాలం అయితే అంతకాలం ఎక్కువ బ్రతకాలని నేను తాపత్రయపడ్డాను. ఆ సమయంలో తాతయ్య నా దగ్గర ఓ మాట అడిగారు, నువ్వు నా మనవరాలు సంతోషంగా ఉండాలి, మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే చూడాలని ఉంది, మీ సంతోషాన్ని చూసి సంతోషంగా చనిపోతాను అని ఆయన నాతో అన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఆయన ఇంకా కొన్ని రోజులు ఎక్కువ బ్రతకాలని, అందుకోసం నీతో ప్రేమగా ఉండాలని నేను ఆ క్షణం అనుకున్నాను, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు. తాతయ్య ఇంకా ఎక్కువ బ్రతకాలి అన్న ఉద్దేశంతో నీతో ప్రేమగా ఉన్నాను, అది నటన కాదు. నిజం నీకు చెప్పకపోవడం తప్పే, కానీ ఈ నిజం అమ్మమ్మకి నానమ్మకి కానీ అమ్మకి కానీ ఎవరికి తెలిసినా తట్టుకోలేరు. అందుకే ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకుండా దాచాను. నీతో సంతోషంగా ప్రేమగా అందుకే నేను ఉన్నాను. నేను చేసింది తప్పే అని నాకు తెలుసు, నా అంతరాత్మ నన్ను బోధిస్తుంది, కానీ తప్పని పరిస్థితుల్లో నేను ఇలా చేయాల్సి వచ్చింది. నా తప్పుని క్షమిస్తావు కదూ, ఎన్నో తప్పుల్ని నువ్వు క్షమించావు, ఈ ఒక్క తప్పుని క్షమించి నాతో పాటు కలిసి ఇంటికి రా, నువ్విలా వచ్చేసావు అని తెలిసిన దగ్గర నుంచి తాతయ్య కుప్పకూలిపోయారు. ఏ తాతయ్య కోసమైతే ఇదంతా నేను చేశానో ఇప్పుడు అదే తాతయ్య నీ కారణంగా లేకపోతే అని అనగానే ఇక కావ్య, పదండి వెళ్దాము, మీకోసం కాదు తాతయ్య కోసం, తాతయ్య ప్రాణాలతో ఉండటం కోసం నేను కూడా మీ నటనలో భాగస్వామిని అవ్వాలి కదా అని అంటుంది. కావ్య, అలా ఎందుకు నువ్వు అనుకుంటున్నావు, నువ్వే అంటావు కదా కాలం ఏ మనిషిలోనైనా మార్పు తెస్తుంది అని, ఏమో ముందు ముందు నాలో కూడా మార్పు తీసుకురావచ్చేమో, నేను ప్రేమించచ్చేమో, నా మనసులో నీకు భార్యగా స్థానం ఇవ్వచ్చేమో, కాలమే నిర్ణయిస్తుంది, అంత శక్తి కాలానికి ఉంది అని అనగానే ఇక కావ్య ఇలా అంటుంది, నేను అలసిపోయాను, నేను ఓడిపోయాను, ఇంకా మీ నుంచి ఇవే మాటలు విని ఇంకా మిమ్మల్ని నమ్మి నా మనసుకి నేను మోసం చేసుకోలేను. కేవలం తాతయ్య కోసం మాత్రమే అక్కడికి నేను వస్తాను,
పదండి అని చెప్పేసి ఇక కావ్య రాజ్తో బయలుదేరుతుంది. కావ్యని చూసి అందరూ కంగారుగా వస్తారు. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా కావ్య? నీకోసం ఇంట్లో అందరూ ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావు? అసలు ఏమైంది? నిన్ను ఎవరేమన్నారు? రాజు కానీ ఏమైనా అన్నాడా? లేదంటే రుద్రాని నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా? అంటూ ఒక్కొక్కరు ఒక్కో ప్రశ్న వేస్తూ ఉంటే కావ్య ఏమీ సమాధానం చెప్పదు. వెంటనే తాతయ్య దగ్గరికి వస్తుంది. తాతయ్య, నా కోసం అందరూ కంగారు పడ్డారా? అయ్యో క్షమించండి తాతయ్య, నేను ఎక్కడికి వెళ్ళలేదు, చిన్న పని మీదే వెళ్ళాను. ఈ మాత్రం దానికి అందరూ ఇంత కంగారు పడతారని నేను ఊహించలేదు. నన్ను క్షమించు తాతయ్య అని చెప్పేసి కన్నీళ్లు తుడుచుకొని తాతయ్య చేతిని పట్టుకొని బాధపడుతూ ఏడుస్తుంది మనసులోనే. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్